హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీకి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ తరపు నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఇంకా ఎంఎల్టీకి సంబంధించి కోర్సెస్‌కి అయితే మనకి కౌన్సెలింగ్ అయితే జరుగుతుందండి. సో, మనకి ఏపీలో ఉన్న ప్రతి కాలేజీ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ యూనివర్సిటీతో పాటు అఫిలియేట్ అయితే అయ్యి వాళ్ళకి సంబంధించి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అది మరి నర్సింగ్‌కే కానివ్వండి, బీఎస్సీ నర్సింగ్‌కే కానివ్వండి, దాంతో పాటే ఒక పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయినా పారామెడికల్ అయినా, దాంతో పాటు మనకి ఎంఎల్టీ, ఫిజియోథెరపీ ఇలాంటి ప్రతి కోర్స్‌కి సంబంధించి కూడా మనకు కౌన్సెలింగ్ అయితే మాత్రం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కానివ్వండి, అన్నీ అయితే మాత్రం మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు వీడియోలో వచ్చేసరికి మనకి బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్, పారామెడికల్ కాలేజెస్ లిస్ట్, దాంతో పాటు మనకి ఫిజియోథెరపీకి లిస్ట్, దాంతో పాటు ఎంఎల్టీకి సంబంధించి లిస్ట్ అనేది అంటే కాలేజీకి సంబంధించి కాలేజ్ కోడ్, కాలేజీ నేము, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, కాలేజ్‌కి సంబంధించి అడ్రెస్ ఇవన్నీ కూడా మనకైతే వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగిందనమాట. వెబ్‌సైట్‌లో అయితే మనకి అప్‌డేట్ చేశారు. సో, ఇప్పుడేంటంటే ఆ వెబ్‌సైట్ ద్వారా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నాను. సో, మీకేంటంటే ఇదే విధంగా మీకు ఏపీకి సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్ అప్డేట్స్ అని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ వరకే వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో అయితే మాత్రం. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానన్నమాట. మీకు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు 3 డాట్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే అకాడమిక్స్ మీద ఓపెన్ చేయండి. సో, ఇప్పుడు అకాడమిక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంది కదా! మీరు క్లిక్ అయితే చేయండి. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీకు ఏ కోర్సులనేవి అఫిలియేట్ అయ్యి ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి మెడికల్‌కి సంబంధించి అంటే ఎంబీబీఎస్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటికి సంబంధించి, అలాగే డెంటల్‌కి సంబంధించి, దీంతో పాటు మనకి ఆయుష్ కోర్సెస్ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ అని చెప్పేసి ఉంటాయి కదా! వాటికి సంబంధించి కాలేజెస్ అన్నమాట. అయితే మన మెయిన్ కంటెంట్ ఏంటంటే అక్కడ మనకి నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాబట్టి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో, అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో, దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి నర్సింగ్ సంబంధించి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు నర్సింగ్ సంబంధించి ప్రతి కాలేజీ కనిపిస్తుంది. కాలేజీ కోడ్‌తో సహా కనిపిస్తుందన్నమాట ఇక్కడ మనకి. సో, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాలేజీకి సంబంధించి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ కనిపిస్తుంది. ఆ కాలేజ్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందో కూడా కనిపిస్తుందన్నమాట. దాని తర్వాత ఆ కాలేజ్ సంబంధించి పూర్తి అడ్రెస్ అన్నమాట. ఆ కాలేజ్ అనేది ఏ ప్లేస్‌లో ఉంటుంది, ఏ లొకేషన్‌లో ఉంటుందని చెప్పేసి కంప్లీట్ అడ్రెస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. సో, ఈ విధంగా మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కాలేజెస్ మొత్తం కూడా తెలుసుకోవచ్చన్నమాట. ఇక్కడ మనకి అన్ని కాలేజెస్ సంబంధించి డేటా అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ప్రతి కాలేజ్ సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి. ఆ ప్రతి కాలేజు కూడా మనకు దానికి సంబంధించి పిన్ కోడ్ గానివ్వండి, ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, కాలేజ్ సంబంధించి పూర్తి పేరు మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తాయన్నమాట. దాని తర్వాత మనకి బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి కూడా మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట ఇవన్నీ కూడాను. సో, ఇక్కడ కాలేజ్‌కి సంబంధించి కోడ్ కనిపిస్తుంది. దాంతో పాటే కాలేజ్ సంబంధించి నేము, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. దాంతో పాటే కాలేజ్ సంబంధించి కంప్లీట్ అడ్రెస్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ మనకి పారామెడికల్‌కి సంబంధించి రకరకాల కోర్సులైతే ఉంటాయన్నమాట. అలా పారామెడికల్‌కి సంబంధించి మనకి రకరకాల కాలేజెస్‌లోనే ఇక్కడ మనకి ప్రతి కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పారామెడికల్‌లోనే మనకి ఎంఎల్టీ కూడా వస్తుందన్నమాట. మనకి పారామెడికల్ కౌన్సిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. పారామెడికల్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే ప్యారలెల్‌గా మనకి అందులోనే మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, ఓకే, రేడియాలజీ లాంటి ప్రతి కోర్స్‌కి సంబంధించి పారామెడికల్‌కి సంబంధించి కోర్సులన్నీ కూడా ఒకసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనమాట. మరి ఆ ప్రతి కోర్స్‌కి సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయో సో, ఆ కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ అనమాట ఇదంతాన. సో, మీరు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్‌కి వెళ్ళే టైం కల్లా కూడా మీకు సంబంధించి మీకు దగ్గరలో ఉన్న కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకొని లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకొని ఉంటారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే
మంచిగా చాలా మందికి రికమెండ్ అయితే అవుతుందన్నమాట. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని ఏపీ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, దాంతో పాటు వీడియోని లైక్ చేసి హై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే చాలా మంది షేర్స్ ఉంది కాబట్టి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఆ 2 కూడా చేయండి. సో, ఈ కాలేజీ లిస్ట్ పీడిఎఫ్ అయితే మాత్రం మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేశానండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో వెళ్ళినట్లయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ కాలేజ్ పీడిఎఫ్ అయితే మాత్రం క్లారిటీగా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి, టెలిగ్రామ్ ఛానెల్‌లోనే జాయిన్ అయితే అవ్వండి. మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేస్తున్నాను. అలాగే మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.